మన తెలుగు మూవీ రివ్యూర్లు ఉన్నారు కదా! చాలామంది ఉన్నారు. ఎంత హిపోక్రసీ అంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఒక కన్నడ సినిమా రిలీజ్ అయిందనుకోండి, వెంటనే మార్నింగ్ షో ఎళ్లి చూస్తారు. చూసి దానికి మామూలు డప్పు కొట్టరు. సరే, ఎవడి ఒపీనియన్ ఆడిది. రివ్యూస్ నథింగ్ బట్ ఎన్ ఒపీనియన్. ఒక కన్నడ సినిమా రిలీజ్ అయినా అది ఎవరికీ తెలీదు. ఒక మలయాళం సినిమా రిలీజ్ అయినా, ఒక భోజ్‌పురి సినిమా రిలీజ్ అయినా, ఒక మరాఠీ సినిమా రిలీజ్ అయినా, ఒక తమిళ్ సినిమా రిలీజ్ అయినా, ఒక హిందీ సినిమా రిలీజ్ అయినా, ఏ భాషలో సినిమాలు రిలీజ్ అయినా మన మూవీ రివ్యూవర్లు, ఎస్పెషల్లీ యూట్యూబ్ మూవీ రివ్యూవర్లు మార్నింగ్ షో ఎంత దూరం అంటే అంత దూరం వాళ్ళ ఏరియాలో లేకపోయినా వెళ్ళి చూసి రివ్యూ ఇచ్చి ఆ సినిమాని పొగుడుతూ భాగంగా మన తెలుగు సినిమా వాళ్ళని మన వాళ్ళని తిడుతూ అన్నీ చేస్తారు. వాళ్ళు లాస్ట్‌లో చెప్పిన మాట ఏందిరా అంటే, చిన్న సినిమాని ఆదరించాలి, కాంటెంట్ డ్రివెన్ మూవీస్‌ని ఆదరించాలి, అందరినీ ఆదరించాలంటారు. వీళ్ళంత హిపోక్రేట్స్ అంటే, అమర్దీప్, బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ సినిమా రిలీజ్ అయింది. 'సుమతి శతకం' అని చెప్పి సినిమా రిలీజ్ అయింది. డీసెంట్ వాచ్ అని కూడా పాపం చాలా తక్కువ మంది రివ్యూస్ ఇచ్చారబ్బా. ఎస్పెషల్లీ రివ్యూస్ ఇచ్చిన వాటిలో మెచ్చుకోవాలి, మా బిగ్ బాస్ రివ్యూవర్లే సగం మంది రివ్యూస్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరలోనే షో వెయ్యాలని లేదు, వాళ్ళు ఎంత దూరం వెళ్ళి చూసుంటారు. ఇప్పుడు విజయవాడలో వేయాలని లేదు, నెల్లూరులో వేయాలని లేదు, కడపలో వేయాలని లేదు, బట్ డిఫరెంట్ లొకేషన్లో ఉన్నా కూడా వెళ్ళి చూసి వాళ్ళ ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పారు. వాళ్ళేం ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ రివ్యూర్స్ కాదు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ రివ్యూర్స్ మన మైదర్ వైబ్స్ ప్రతి సినిమా వెళ్ళి చూస్తారు కదా. అంటే బిగ్ బాస్ చేస్తే క్రైమా? బిగ్ బాస్ వాళ్ళకి బిగ్ బాస్లో అంటే రన్నర్ అయినా విన్నర్ అయినా బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసి బయటకు వస్తే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు సినిమాలు చేయకూడదా? వాళ్ళు సినిమాలు బాగున్నా కూడా వాళ్ళు రివ్యూ అంటే మీరు రివ్యూ చేసే అర్హత దానికి లేదా? అంటే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చెప్తే బ్రో మేము తెలుసుకుంటాం. అంటే మేము మూవీ రివ్యూ ఇవ్వాలి అంటే అది తమిళ సినిమా అయ్యి ఉండాలి, భోజ్‌పురి సినిమా అయ్యి ఉండాలి, మలయాళం సినిమా అయ్యి ఉండాలా, లేకపోతే పెద్ద సినిమా అయ్యి ఉండాలా, లేకపోతే ఎవరిదైనా బ్యాకప్ ఉండాలా, లేకపోతే నిన్న చంద్రహాస్ బూతులు తిట్టినట్టు బూతులు తిడితే ఆ మూవీకి రివ్యూ ఇస్తారా? రావణ్, మన అద్భుతమైన రావణ్ అన్నీ ఆ సినిమాని ఆ చంద్రహాసన్ తిట్టి ఇన్ని చేసి ఆ సినిమాకి రివ్యూ ఇచ్చాడు, కానీ ఈ సినిమాకి అసలు మినిమం తేకలేదా? అప్పుడు చాలామంది అంటారు, ఇప్పుడు హాయ్ బ్రో నువ్వు వచ్చాపుకోవా, ఈరోజు బోల్డ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. గుణశేఖర్ గారి యుఫోరియా సినిమా రిలీజ్ అయింది, ఇంకోటి సినిమా రిలీజ్ అయింది, మన చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చూశారు. మరి ఆర్డర్లో వస్తారు కదా బ్రో అంటే అందరికీ ఒకటే ఆర్డర్ ఉంటుందా? టైం ఇప్పుడు ఎంత అయింది? 5:30, 6 అయింది. ఈ పాటికి మార్క్ మై వర్డ్స్, ఇదే కానీ తమిళ సినిమా, మలయాళం సినిమా, భోజ్‌పురి సినిమా అయితే ఫస్ట్ సినిమా రివ్యూ అదే పడుద్ది. నేను ఇప్పుడు అమర్దీప్, 'సుమతి శతకం' సినిమా ఫస్టే రివ్యూ ఇచ్చిమనట్లేదు. అట్లీస్ట్ కొంతమంది రివ్యూర్స్ అయినా రెండో సినిమా ఆప్షన్ కింద, మూడో సినిమా ఆప్షన్ కింద పెట్టుకొని ఇవ్వాలి కదా. ఎలాగో వెబ్సైట్లో ఉండే పెద్ద సైట్ల వాళ్ళు అసలు దేకట్లేదు, చిన్న సినిమాలు దేకట్లేదు. వాళ్ళ క్యాలిక్యులేషన్లు వాళ్ళు ఉంటే అందుకే వాళ్ళ క్రెడిబిలిటీ పడిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ రివ్యూర్స్ క్రెడిబిలిటీ ఎందుకు పెరిగిందిరా అంటే, అట్లీస్ట్ సరే వాడికి అనిపించింది, వాడు చెప్తున్నాడు ఏమీ సూట్ కేసులు తీసుకోకుండా. ఇప్పుడు మలయాళం సినిమాల్ని ఎలాగైతే మెచ్చుకుంటున్నారో మంచి కాంటెంట్ ఉన్నది, కన్నడ సినిమాది మంచిది కాంటెంట్ ఉన్నది ఎలా మెచ్చుకున్నారో, అలాగే అన్ని సినిమాలకి అలాగే చెప్తారు. ఒకవేళ వాళ్ళ ఒపీనియన్ మ్యాచ్ అయితే వెళ్తున్నారు, డిఫర్ అయితే వెళ్ళట్లేదు, వాళ్ళ డిజర్వ్డ్ ఆడియన్స్. సో కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ పాయింట్, ఇప్పుడు ఈ సినిమా ఓవరాల్గా తక్కువ రివ్యూస్ వచ్చినా దాని అవుట్పుట్ ఎలా ఉందంటే యావరేజ్గా సినిమా ఇట్స్ ఎ డీసెంట్ వాచ్, గుడ్ మూవీ. అమర్దీప్ చాలా బాగా చేశాడు, డ్యాన్సులు బాగా చేశాడు, యాక్టింగ్ బాగా చేశాడు, మిగిలిన ఫన్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగుంది. అందులో ఒక మెసేజ్ కూడా ఉంది. క్లీన్ సినిమా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ ఇంకో హైలైట్ ఏంటో తెలుసా? సినిమా టికెట్ రేటు మల్టీప్లెక్స్లో 150 రూపాయలు, సింగిల్ థియేటర్లో 100 రూపాయలు. అంటే పాపం అంత కష్టపడి సినిమా తీసి ఎటువంటి బూతులు, ఏ ఎక్స్ట్రా స్టంట్లు లేకుండా ప్లెయిన్గా ఇన్ ద సెన్స్ న్యాచురల్గా, ఆర్గానిక్గా ప్రీ రిలీజులు, ఆ రిలీజులు, ఫంక్షన్లు చేసుకుంటూ సినిమాని థియేటర్లోకి తీసుకెళ్తే రివ్యూలు ఇచ్చేవాళ్ళు. మన రివ్యూలు ఇచ్చేవాళ్ళు లేరు. రొట్ట సినిమాలకి అన్నింటికి రివ్యూలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా కొన్ని రొట్ట సినిమాలకి రివ్యూలు ఇచ్చారు. అంటే వీళ్ళు బేసిక్గా ఎలా చూస్తారంటే, నాకు వీళ్ళ మైండ్ సెట్ అర్థమైంది. బిగ్ బాస్లో వాళ్ళు బఫూన్లు వీళ్ళు లెక్క. బిగ్ బాస్లో వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు క్రింజిగాలు, అంటే వాళ్ళకి టాలెంట్ ఉండదా? అంటే బిగ్ బాస్లో వాళ్ళు ఎవరిద్దరు ముగ్గురు జఫా పనులు చేశారని చెప్పి అందరికీ అదే అప్లై అవుతుందా? ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్లో క్లిక్ అయిన వాళ్ళే అవసరం లేదు, సెకండ్ రన్నర్ అప్. ఇప్పుడు జోయి మూవీ చూసారా? మొన్న ఒక సినిమా రిలీజ్ అని చూసారా? సూడో ఫెమినిస్టుల గురించి. అది సినిమా నోరు తిరగట్లేదు, 3 పిల్లలది, డివర్స్ది. ఆ హీరో ఒక సీజన్లో సెకండ్ రన్నర్ అప్ అనేది 3వ పొజిషన్.
అబ్బాయికి ఇంత మంచి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు మనం అబ్బాయిని అంత పొగిడేస్తున్నాం కదా, అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు? బిగ్ బాస్ నుంచి వచ్చాడు. మరి ఆల్దే రుచా? తమిళ్ బిగ్ బాస్లో నుంచి వచ్చిన సినిమా డబ్బింగ్ అయినా కూడా మనం చూస్తాము, రీల్ షేర్ చేస్తాము, వాట్సాప్ స్టోరీలో పెడతాము, హల్చల్ చేస్తాము, క్రిటికల్ అనాలిసిస్ చేస్తాము, రివ్యూలు చేస్తాం. మన తెలుగు బిగ్ బాస్లో అలాగే సేమ్ రన్నరప్ అయిన వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు సినిమాలు చేస్తుంటే అట్లీస్ట్ ఈ సినిమా రెఫరెన్స్ తీసుకుంటబ్బా. ఈ సినిమాలు చూసిన వాళ్ళు ఆనెస్ట్గా కామెంట్ చేయండి, చూడలేని వారు వెళ్ళి చూడండి, చూసి మీ ఒపీనియన్ చెప్పండి. డీసెంట్ టాక్ వచ్చినా కూడా అసలు వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అర్థం కావట్లేదు. మైదర్ ప్రతి సినిమా చెప్తాడు, ప్రతి రొట్ట సినిమా చెప్తాడు, రావణ్ ప్రతి రొట్ట సినిమా చెప్తాడు, తైవ్యూ ప్రతి సినిమా చెప్తాడు. రగాడి అంటే ఇంకా డివర్స్ ఇచ్చేసాడు కాబట్టి ఇంకా నేను రివ్యూలు ఇవ్వనన్నాను, కానీ రగాడిని మైనస్ చేద్దాం, బార్మల్ని మైనస్ చేద్దాం. ఎందుకంటే ఈ సినిమా యూఎస్లో అన్ని స్క్రీన్లో పడాలని లేదు, అన్ని లొకేషన్లు పడాలేదు. సో టఫ్ టాస్క్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ వైజాగ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా షోలు మార్నింగ్ నేను చూశాను. 9 నుంచి 10 o'clock నుంచి షోస్ ఉన్నాయి. కానీ ఒక్కలంటే ఒక్కరు రివ్యూ కాదు కదా నా ఒపీనియన్ అని చెప్పి కూడా ఎవరైతే మెయిన్ ఈ క్రిటిక్స్ మనకు ఒకటి ఉంది కదా బ్యాచ్, ఒక 10-12 మంది యూట్యూబ్ రివ్యూర్లు ఉన్నారో ఒక్కలంటే ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఈ బిగ్ బాస్ చేసే వాళ్ళ సినిమాలు మనం రివ్యూ ఏంటి, అసలు వర్కౌట్ అవ్వదు, అక్కడ మ్యాటర్ వేయలేదు, డొల్లా రొట్ట సినిమా, ఇన్కమ్ ట్యాక్స్ సినిమా ఇలా మాట్లాడతారు. సేమ్ ఇదే కాంటెంట్, ఫ్రెష్ కాంటెంట్ మలయాళంలో చేస్తారా, ఎంత ఫ్రెష్గా ఉందరే సినిమా, చిన్న సినిమా ఎంత బాగుంది, సింపుల్ మెసేజ్, ఒక పాయింట్ పట్టుకొని ఎంత మంచిగా బ్రీఫ్గా చెప్పారు, మంచి బ్రీజీ సాంగ్స్, కొత్త మొక్కలు మంచిగా డ్యాన్స్ చేశారు, ఏం వల్గట్టి లేకుండా ఎంత బాగుందిరా అని చెప్పి ఈలే 4 out of 5, 3.5 out of 5 ఇస్తారు. ఈలే సోది లేకుండా ఒక మొక్కలు చెప్తాను. పూల చొక్క ఏవేవో కన్నడ సినిమాలు రివ్యూలు ఇస్తాడు, భోజ్పురి సినిమాలు రివ్యూలు ఇస్తాడు. ఈ సినిమా చెప్పడానికి ఏమైంది, హైదరాబాద్లోనే కదా ఉన్నాడు. వీళ్ళంతా హిపోక్రేట్స్ అంటే టాలెంట్ రావాలి, చిన్న సినిమాలు ఎదగాలి అంటారు, టాలెంట్ ఉండి చిన్న సినిమాల్లో వచ్చిన వాళ్ళు మాత్రం దేకరు. ఎస్పెషల్లీ బిగ్ బాస్ నుంచి వచ్చే వాళ్ళకి వీళ్ళకి అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సో మరి ఏ కాంప్లెక్సో నాకు తెలియదు, కానీ ఇది మారాలి భయ్య. ఓవరాల్గా నా ఒపీనియన్ ఏంటి, అన్ని సినిమాల్ని ఈక్వల్గా చూడండి. అయినో ఒకేసారి ఒకే సినిమా నాలుగు ఒకే రోజు 4 సినిమాలు రిలీజ్ అయితే వెంటనే అప్లోడ్ చేయలేరు, రివ్యూ చేయలేరు. బట్ ఒక్కలైనా చేయాలి కదా, పెద్ద రివ్యూల నుంచి మిడ్ రేంజ్ రివ్యూల వరకు. బిగ్ బాస్ కాదు, మూవీ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఎందుకు చేయట్లేదు? ఎందుకు అంటే వీళ్ళు పురుగుల్లా చూస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళని. ఫస్ట్ మీరు ఆ మైండ్ సెట్ మార్చుకోండి. వాళ్ళు కూడా మనుషులే, టాలెంట్ ఉంటేనే బిగ్ బాస్లోకి వస్తారు, టాలెంట్ ఉంటేనే టాప్ వరకు వెళ్తారు, టాలెంట్ ఉంటేనే తర్వాత సినిమా తీయగలరు, ఇక్కడ వరకు రాగలరు. ఓవరాల్గా నేను విన్నది నేను చూడలేదు, నిజం చెప్తున్నాను, నేను చూడలేదు. ఆఫీస్ వరకు ఉన్న వాళ్ళు చూడలేదు. మరి నువ్వు అందరికీ చెప్తున్నావు, నువ్వు చెప్పచ్చు కదా. నేనేమి అఫీషియల్ మూవీ రివ్యూర్నా కాదు, జస్ట్ నాకు టైం ఉన్నప్పుడు సినిమా చూసి దాని రివ్యూ చెప్తా. బట్ నేను ట్రై చేస్తాను, ఈ సాటర్డే ఆర్ సండే ట్రై చేస్తాను, నా ఒపీనియన్ కూడా చెప్తా. బట్ నా పెయిన్ఫుల్ థింగ్ ఏందిరా అంటే ఇంతమంది రివ్యూర్లు ఉన్నారు కదా, వీళ్ళు ఏంది అసలు ఎందుకు మినిమం దాకట్లేదు అనేదే నా బాధ. దట్టు ఒక మంచి టాక్ వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు కొంచెం పుష్ చేస్తేనే కదా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది సుమతి శతకం అనే మూవీ రిలీజ్ అవుతుందని ఎంతమందికి తెలుసు, దానిలో అమర్దీప్ హీరోగా చేస్తున్నాడని ఎంతమందికి తెలుసు? తెలీదు. Feb 6th ఈరోజు రిలీజ్ అయింది, మంచి టాక్ వచ్చింది, కానీ ఆ టాక్ చాలా కొంతమందికి తెలుస్తుంది. అది కూడా ఎలా తెలుస్తుంది తెలుసా మీకు, మా బిగ్ బాస్ రివ్యూలు చెప్పడం వల్ల తెలుస్తుంది. ఎందుకంటే ఆన్లైన్లో రాసేవాళ్ళు వెబ్సైట్లలో రివ్యూలు ఇవ్వట్లేదు దీని గురించి, మన మూవీ రివ్యూర్స్ యూట్యూబ్లో ఉన్న వాళ్ళు ఇవ్వట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. మళ్ళీ క్లీన్ సినిమా క్లీన్ న్యూస్ సర్టిఫికేట్ సినిమా. సో దిస్ ఈజ్ వెరీ బాదరింగ్ ఫర్ మీ. ఇది తప్పు, అందరినీ ఒకలా చూడండి, ఆ డిస్క్రిమినేషన్ వద్దు, హిపోక్రేట్స్లా మారకండి. సో టైం ఉంటే కుదిరితే దయచేసి రేపైనా సినిమా చూసి ఆనెస్ట్గా చెప్పండి, బాగోలేదని చెప్పండి. బట్ అట్లీస్ట్ మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయండి. మీ జాబ్ ఏంటి, ఏ మూవీ అయినా మీరు దాని బడ్జెట్ బట్టి, దాని బ్యాక్గ్రౌండ్ బట్టి డిసైడ్ చేయకూడదు. మీరు చాలా అకౌంటబిలిటీ చూపించాలి. మీరు ప్రతి సినిమాని న్యాయంగా వెళ్ళి చూసి మీ ఆనెస్ట్ ఒపీనియన్ ఇవ్వాలి. బట్ వై నో రివ్యూస్ ఫర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్? సో ఇది నాకు నచ్చలేదు. దీనిపైన మీ ఆనెస్ట్ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. సినిమా చూసిన వాళ్ళకి, సుమతి శతకం మూవీ చూసిన వాళ్ళకి ఎలా అనిపించిందో చెప్పండి. ఓవరాల్గా నా సైడ్ నుంచి అయితే పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. బట్ నేను ఒకవేళ ఇన్ కేసు రేపు కానీ ఎల్లుండి కానీ చూస్తే నా ఒపీనియన్ అయితే చెప్తా. చూడలేని వాళ్ళు యూ కెన్ గివ్ ఎ ట్రై. సభకు నమస్కారం, ధన్యవాదాలు.